సహజాతీయతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము. మనుషుడు అతని అధికారములు 1946 నుండి 1950 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్సేన్. 38వ అధ్యాయము. అద్భుతముల వరుస 1947వ సంవత్సరం. విలియం బ్రెన్హామ్ ఎక్కడ కూటములు నిర్వహించినా అక్కడ విస్తారమైన జనసమూహములు కూడుకున్నారు. ఆశ్చర్య కార్యములు జరిగాయి. 1947 జూనులో అతడు జోనెస్బరోలో మరి 2 వారములు గడిపాడు. గడిచిన సంవత్సరములో వలనే దక్షిణాది ప్రాంతం అంతటా వేలాది మంది ప్రజలు ఆ పట్టణంలోనికి వచ్చారు. ఈసారి బిల్లీ తన శక్తిని కాపాడుకొనుటకు ప్రయత్నించాడు. గత సంవత్సరము రాత్రి పగలు రోగుల కొరకు ప్రార్థించినట్లు కాకుండా అతడు ప్రతి రాత్రి ఆరాధనను తెల్లవారుజాము 1 లేదా 2 గంటలకు ముగించాడు. అయినప్పటికీ అలసట అతడిని వేధించినది. ప్రతి రాత్రి దయ్యపు శక్తులతో పోరాడుట వలన కలిగిన శారీరక అలసటతో పాటుగా కొన్నిసార్లు పగటి వేళ విశ్రాంతి తీసుకునే ఖాళీ దొరికేది కాదు. కొన్నిసార్లు నరముల బలహీనత వలన నిద్ర పట్టేది కాదు. లేకపోతే అతడు తక్షణం స్పందించవలసిన అవసరము ఎదురయ్యేది. ఒకరోజు ఉదయం అతడికి ఆతిథ్యం ఇచ్చిన పాస్టర్ యంగ్ బ్రౌన్ తలుపు కొట్టి ఈ విధంగా చెప్పాడు: సహోదరుడా బ్రెన్హామ్, నిన్ను మేల్కొలుపుట నాకు ఇష్టం లేదు, కానీ ఇది అత్యవసర పరిస్థితి. నేను నీతో మాట్లాడాలి. సహోదరుడా బ్రౌన్, లోపలికి రమ్ము. ఎల్ డొరాడో, ఆర్కన్సాస్ నుండి ఒక తండ్రి ఈ ఉదయం నాకు ఫోన్ చేశాడు. అతడి పేరు మిరిక్. అతడి కుమార్తె క్యాన్సర్ వలన చావు బ్రతుకుల మధ్య ఉన్నది. నీవు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తావా అని అతడు అడిగాడు. ఎల్ డొరాడో ఇక్కడికి చాలా దూరంలో ఉన్నది, అవును కదా? అవును, అది సుమారుగా 230 మైళ్ళ దూరం. నిన్ను తీసుకువెళ్ళటానికి సెస్నా కంపెనీ చిన్న విమానం సిద్ధముగా ఉన్నది. నీవు వెళ్ళుటకు ఇష్టపడితే దాని మీద వెళ్ళవచ్చును. పరిశుద్ధాత్మ తనను వెళ్ళమని చెప్పుచున్నట్లు గ్రహించిన బిల్లీ, సరే, నేను వెళ్ళుటకు 30 నిమిషాలలో సిద్ధపడతాను అని చెప్పాడు. ప్రైవేట్ విమానము ఎల్ డొరాడోలో ఆగిన వెంటనే బిల్లీని కలుసుకోవడానికి ఒక వైద్యుడు విమానాశ్రయంలో నిరీక్షిస్తున్నాడు. అతడు బిల్లీని తన కారులో మిరిక్ ఇంటికి తీసుకువెళ్ళాడు. మార్గం మధ్యలో వైద్యుడు కొన్ని వివరాలు చెప్పాడు. లాడీ మిరిక్ 28 సంవత్సరాల వయస్సు. సహోదరుడ బ్రెన్హామ్, ఆమె పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమె కాళ్ళు పోలియో వలన వంపు తిరిగిపోయాయి. ఇప్పుడు క్యాన్సర్ ఆమెను తినివేస్తున్నది. 2 వారముల క్రితం ఆమె ప్రక్కను తెరిచి 6 పౌండ్లు బరువు ఉన్న క్యాన్సర్ కణితిని తీశాను. ఇప్పుడు అది అంతా మరలా తిరిగి పెరిగింది. నాకు తెలిసినంత వరకు ఆమెకు ఇక ఎలాంటి నిరీక్షణ లేదు. 15 మంది ప్రజలు, తల్లిదండ్రులు, సహోదరి సహోదరులు, బాబాయిలు, పిన్ని మరియు పెదనాన్న పిల్లలు బిల్లీ కోసం వారందరూ బయట పెరడులో నిలబడి నిరీక్షిస్తున్నారు. ఈ కరచాలనములు అయిన తరువాత ప్రతి ఒక్కరూ వంటగదిలో గుంపు కూడారు. బిల్లీ అడిగాడు, లాడీకి తన సమస్య ఏమిటో తెలుసా? లేదు, ఆమె తండ్రి జవాబిచ్చాడు. మేము ఆమెకు ఎప్పుడూ చెప్పలేదు. అదే మంచిదని మేము తలంచాము. సహోదరుడా బ్రెన్హామ్, నీవు కూడా ఆమెకు చెప్పవద్దు. నేను ఆ వాగ్దానం చేయలేను. తండ్రికి ఈ విషయం నచ్చలేదని బిల్లీ గ్రహించాడు. ఇప్పుడు ఏడవవద్దు. అది కేవలం నీ విశ్వాసాన్ని సడలింపజేస్తుంది. నీవు బలంగా ఉండి నీ కుమార్తెను ప్రభువైన యేసు స్వస్థపరుచునని నీవు విశ్వసించాలి. నీవు క్రైస్తవుడవేనా? లేదు సహోదరుడ బ్రెన్హామ్, లాడీ ఒక్కతే క్రైస్తవురాలు. మేము కూడా అవ్వాలని తలంచాము. అందును బట్టియే దేవుడు ఆమెను మా వద్ద నుండి తీసుకుంటున్నాడని భావిస్తున్నాను. బిల్లీ తన అవకాశాన్ని గ్రహించాడు. ఒకవేళ దేవుడు ఈ యువతిని బ్రతికిస్తే మీరందరూ కూడా మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి మీ హృదయములను యేసుక్రీస్తుకి సమర్పించి బాప్తిస్మము పొంది
క్రైస్తవుల వలె జీవిస్తామని నాకు వాగ్దానం చేస్తారా? ఏకగ్రీవంగా అందరూ అంగీకరించారు. బిల్లీ ఒక్కడే పడక గదిలోనికి వెళ్ళాడు. ల్యాడీ బాగా పాలిపోయి ఉబ్బిపోయి ఉన్నది. ఆమె ఇక ఎన్నో రోజులు బ్రతికేటట్లు కనిపించటలేదు. బిల్లీ తనను తాను పరిచయం చేసుకున్నాడు. ల్యాడీ చెప్పింది, సహోదరుడా బ్రెన్హామ్, నీవు ప్రజలకు వారి సమస్య ఏమిటో చెబుతావని గ్రహించాను. అవునమ్మా, దేవుని దయ కృప వలన నేను చెప్పగలను. సహోదరుడా బ్రెన్హామ్, నీవు నాకు నా సమస్య ఏమిటో చెప్తావా? వారు నాకు చెప్పుటలేదు. అవునమ్మా. అతడు తన చేతిలో ఆమె కుడి చేతిని పెట్టుకున్నాడు. క్యాన్సర్ ప్రకంపనలు బలంగా చాలా తీవ్రంగా కలిగాయి. ఇది క్యాన్సర్ అని చెప్పాడు. కానీ నీ వైద్యుడు ఇంతకు ముందే దీనిని గూర్చి నాకు చెప్పాడు. నీవు 2 లేక 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకవు అని చెప్పాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? ఉబ్బిన ఆమె పెదవుల మీద అందమైన చిరునవ్వు ప్రత్యక్షమైనది. సహోదరుడా బ్రెన్హామ్, నేను సిద్ధముగా ఉన్నాను. నేను క్రైస్తవురాలను. నా ఆత్మకు నా రక్షకునికి మధ్య ఏమీ లేదు. కానీ నా వాళ్ళు కూడా రక్షణ పొందాలని నేను ఆశిస్తున్నాను. కానీ నా వల్ల కాలేదు. బిల్లీ ఆమె చేతి వెనుక నెమ్మదిగా కొట్టి ఇంకా చెప్పాడు, బహుశా నీవు ఎదురు చూసిన అవకాశం ఇదే కావచ్చు. వారందరూ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. నీవు బాగుపడినట్లయితే వారు దేవుని సేవిస్తామని ప్రతి ఒక్కరూ వాగ్దానం చేశారు. ఆమె ప్రక్కన మోకరించి ఉబ్బి ఉన్న లాడీ యొక్క చేతిని పట్టుకొని ఉండి బిల్లీ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. కొన్ని నిమిషముల తరువాత క్యాన్సర్ ప్రకంపనలు ఆగిపోయాయి. లాడీ వణికిపోయి చెప్పింది, సహోదరుడా బ్రెన్హామ్, ఇప్పుడే నా లోపల ఏదో చల్లటిది వెళ్ళినట్లు అనిపిస్తున్నది. ఏమి జరిగిందో నాకు తెలియదు, కానీ నాకు బాగున్నది. నేను బాగుపడతానని ఇప్పుడు నాకు తెలుసు. అవును సహోదరి లాడీ, బిల్లీ అంగీకరించాడు. ప్రభువైన యేసు ఆ క్యాన్సర్ జీవమును చంపివేశాడు. నిదానముగా లాడీ మిరిక్ యొక్క పరిస్థితి మెరుగుపడినది. ఆమె కుటుంబం, స్నేహితులు, ఇరుగు పొరుగువారు, వైద్యుడు దానిని ఒక అద్భుతమని పిలిచారు. కానీ విలియం బ్రెన్హామ్ దానిని స్వస్థత అని పిలుచుటకు ఇష్టపడ్డాడు. స్వస్థత మరియు అద్భుతం ఈ రెండూ జరిగించేది దేవుడే అయినప్పటికీ వాటి మధ్య తేడా ఉన్నదని అతడు భావించాడు. స్వస్థతలో ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యమును పునరుద్ధరించుటకు ప్రకృతి నియమములను ప్రభావితం చేయును. కాబట్టి స్వస్థత ఒక నియమిత కాలములో ప్రకృతి నియమములైన జీవరసాయనము, భౌతిక ధర్మములను అనుసరించి జరుగుతుంది. మరొక ప్రక్క అద్భుతం వెనువెంటనే జరుగుతుంది. అది ప్రకృతి నియమములన్నిటినీ ఓడించి జరుగును. ఉదాహరణకు జోనెస్ బరోలో రెవా షఫర్డ్ ప్రార్థనా వరుసలో వచ్చినప్పుడు అతని మెడ ప్రక్కన పెద్ద క్యాన్సర్ కణితి ఉన్నది. బిల్లీ యేసు నామములో ఆ దెయ్యమును గద్దించగానే ఆ క్యాన్సర్ వెంటనే తెల్లగా మారి మెడ నుంచి క్రింద వేదిక మీద పడింది. అది బిల్లీ కాళ్ల మధ్య దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. రెవా షఫర్డ్ క్రిందికి వంగి దాన్ని పైకి తీసి సంతోషిస్తూ వేదిక నుండి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత యేసుక్రీస్తు యొక్క స్వస్థతా శక్తిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాడు. ఆ పడిపోయిన క్యాన్సర్ను గాజు సీసాలో రసాయనములతో భద్రపరిచి దానిని తీసుకువచ్చి మెడ నుండి క్యాన్సర్ పోయిన చోట ఉన్న గుంటను ప్రజలకు చూపించాడు. అది ఖచ్చితముగా అద్భుతం. శాస్త్రీయంగా అసాధ్యమైనది అయినను అది జరిగింది. కానీ లాడిమిరిక్ బాగుపడుటలో అది అద్భుతంగా కనిపించినప్పటికీ బిల్లీ దానిని స్వస్థత అని పిలిచాడు. ఎందుకంటే ఆమె పూర్తిగా బాగుపడుటకు కొన్ని వారముల సమయం పట్టింది. స్వస్థత యొక్క ఫలితములు, అద్భుత కార్యముల యొక్క ఫలితములు తరచుగా ఒకే విధముగా ఉండుటను బట్టి బిల్లీ వాటిని మేలుగానే ఎంచాడు. ఏది ఏమైనా ఆయనతో పనిచేస్తున్న వారందరూ అదే విధంగా భావించలేదు. రెవా కిడ్సన్ కెనడాలో ఆగస్టు నెలలో బిల్లీ కూడికలు ఏర్పాటు చేశాడు. అతడు
ప్రతి స్వస్థత ఆరాధనకు ముందు ప్రజలు అనేక అద్భుతములు చూసినట్లయితే అవి ఆ భవనములో ఉన్న అందరి విశ్వాసమును పెంపొందింపజేస్తుందని భావించాడు. కాబట్టి ప్రార్థనా వరుసలో ఏర్పరిచిన ప్రతి సమయంలో మొదటగా సాస్కాటూన్, సాస్కాచువాన్, తరువాత ఎడ్మంటన్, అల్బర్టా మరియు చివరిగా కాల్గరీలో కిడ్సన్ ఆ వరుసలోకి వెళ్ళి 2-3 క్లిష్టమైన స్థితిలో ఉన్న రోగులను తీసుకుని ముందు వరుసలోనికి వచ్చేవాడు. కొన్నిసార్లు అతడు చెవిటి వ్యక్తి కావచ్చు, కుంటివాడు కావచ్చు, ఎవరైనా సరే ఎవరి విడుదల అయితే ప్రజలు అందరూ స్పష్టంగా చూసి అద్భుతమని పిలుస్తారో అలాంటి వ్యక్తిని తీసుకువచ్చేవాడు. కాల్గరీ, ఆల్బర్టాలో కూడికలు ప్రారంభిస్తున్నప్పుడు రెవా కిడ్సన్ ప్రార్థనా వరుసలో ఉన్న వారందరూ కూడా కుంటివారు ఉన్నట్లయితే అది చాలా ఆసక్తికరంగా ఉంటుందని అతడు నిర్ణయించాడు. శుక్రవారం రాత్రి అలాంటి ఆరాధన ఉంటుందని అతడు ప్రకటించాడు. దానిని అతడు అద్భుతాల వరుస అని ప్రకటించాడు. వికలాంగుడు అనే పదాన్ని ఎవరైనా సరే బాహ్యంగా శరీర వైకల్యత కలిగిన వారని చెప్పాడు. ఈ అద్భుతాల వరుస అనే ప్రణాళిక గురించి బిల్లీ విన్నప్పుడు అతనికి ఇబ్బందిగా అనిపించింది. దేవదూత యొక్క హెచ్చరిక అతనికి గుర్తుకు వచ్చింది. నీవు ఎక్కువగా స్వస్థత వరమును, అద్భుత కార్యములు చేయుటకు మాత్రమే పరిమితి చేస్తున్నావు. అతడు ఎన్నడూ కూడా అన్నిటికంటే క్లిష్టమైన వ్యక్తిని నా ఎదుటికి తీసుకురండని సవాలు చేయనని బిల్లీ దేవునికి వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా చెప్పాలంటే అతడు తన వాగ్దానమును నిలుపుకున్నాడు. ఇక ఎన్నడూ ఆ సవాలు విసరలేదు. అయినప్పటికీ సహోదరుడు కిడ్సన్ క్లిష్టమైన వ్యక్తులను ముందుకు పంపిస్తున్నాడని అతనికి తెలుసు. కాని అతడు దానికి అభ్యంతరం చెప్పలేదు. పరిమితి చేస్తున్నావు అని దూత చెప్పిన మాటకు ఖచ్చితమైన అర్థం ఏమిటి, ఏమి చేయాలా అని బిల్లీ ఆలోచిస్తుండగా అతడు ప్రజల మధ్య నుండి వెలివేయబడినట్లుగా ఉన్న సంవత్సరములన్నిటి గురించి అతడు ఆలోచించాడు. ఇప్పుడు అతడు దేశమంతటా స్నేహితులను, సహకారులను కలిగి ఉన్నాడు. సహోదరుడు కిడ్సన్ వారిలో ఒకడు. ఒకవేళ సహోదరుడు కిడ్సన్కి తన మీద నమ్మకం ఉన్నట్లయితే అతడు తన నమ్మకాన్ని విరమించుకోడా? కాబట్టి బిల్లీ ఈ అద్భుతాల వరసలోనికి వెళ్ళి అది ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి అనుకున్నాడు. యేసుక్రీస్తు గలిలయలో సంచరిస్తూ ప్రతి రోగిని, వ్యాధిగ్రస్తుడిని స్వస్థపరిచిన తరువాత జరిగిన క్రైస్తవ కూడికలలో శుక్రవారం రాత్రి జరిగిన కూడిక ఒక అద్భుతమైన కూడిక. సుమారుగా 600 మంది ప్రజలు అద్భుతాల వరుసలో నిలబడ్డారు. చెవిటి పిల్లలు తల్లిదండ్రుల మాటలు విన్నారు. కన్నులు మెలితిరిగిన వారు సరిగ్గా అయ్యారు. గ్రుడ్డివారు వెలుగును చూశారు. కృంటివారు తమ చేతి కర్రలను దూరముగా విసిరివేసి మరలా నడిచారు. స్ట్రెచ్చర్ మీద తీసుకుని రాబడిన వారు తామే వాటిని మోసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రార్థనా వరుసలో నిలబడిన ప్రతి వ్యక్తి తన అద్భుత కార్యం పొందుకున్నాడు. ఆ ఆడిటోరియంలో అలాంటి మహాద్భుత కార్యములు చూసిన వారిలో ఎవరైనా యేసుక్రీస్తు సజీవుడు కాదు అని సందేహపడగలరా? ఒక విషయం, బార్డనాక్ అనే పేరు కలిగిన ఉక్రెయిన్ యువకుడు అతడు పుట్టుకతోనే ఒక కాలు మరొక కాలి కంటే 3 అంగుళాల పొట్టిగా ఉన్నది. దానిని సరిదిద్దుటకు అతడు 3 అంగుళాల మందంతో తయారు చేయబడిన ప్రత్యేక బూటును వాడేవాడు. కాని అతని విశ్వాసం ఎంతో గొప్పది. అతడు ప్రార్థన చేయించుకున్నట్టుకు వచ్చేటప్పుడు ఒక క్రొత్త సాధారణమైన బూట్ల జత తీసుకొచ్చాడు. అతడు ఆ 2 బూట్లను త్రాళ్లతో కట్టి ప్రజలందరూ చూచుటకు వీలుగా తన మెడ మీద వేలాడదీసుకున్నాడు. ప్రార్థన తరువాత అతడు క్రొత్త బూట్లు ధరించి పాత జతను వేదిక మీద విడిచిపెట్టి నడిచి వెళ్ళిపోయాడు. మరొక అద్భుతమైన కార్యం, 33 సంవత్సరముల వయసు ఉన్న వ్యక్తి అతడు జీవితంలో ఎక్కువ భాగం చక్రాల కుర్చీతో గడిపాడు. ఆ వ్యక్తి భయంకరమైన వైకల్యతను కలిగి ఉన్నాడు. అతని కాళ్ళు చేతులు ఎండిపోయాయి. అవి పనికి రాకుండా ఉన్నాయి. ఆయన తల్లి అతడికి సంరక్షకురాలుగా ఉంటూ
కెనడాలో బిల్లీ ఏర్పరిచిన అన్ని కూడికలకు అతన్ని తీసుకువచ్చింది. సాస్కటాన్, ఎడ్మంటన్లో తన కుమారుడిని ప్రార్థనా వరుసలో ఎలాగైనా నిలపాలనే ఆతృతతో తీసుకువచ్చింది. కానీ విజయం పొందలేక కాల్గరీలో ఆమె దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయింది. ఓటమితో తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలేమో అని తలంచినది. కానీ శుక్రవారం రాత్రి వికలాంగుల, కుంటివారితో మాత్రమే అద్భుతముల వరుస ఏర్పాటు చేయబడుతుందని రెవా కిడ్సన్ ప్రకటన వినినప్పుడు ఆ వారమంతా అక్కడ గడుపుటకు కావలసిన ధనము కోసం ఆమె తన పెండ్లి ఉంగరమును తాకట్టు పెట్టినది. ఇప్పుడు అది శుక్రవారపు రాత్రి. ఈ యవనస్తుడు అద్భుతముల వరుసలో ఉండి తన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అతని ఎదుట ఒకే వ్యక్తి నిలబడి ఉన్నాడు. 9 సంవత్సరముల యువతి భౌతిక వెన్నెముక వంపు తిరిగిపోయిన జబ్బుతో బాధపడుచున్నది. కాని బ్రెన్హామ్ ఆ బాలిక మెట్లు ఎక్కి వేదిక మీదకు వచ్చుటకు సహాయం చేశాడు. బిల్లీ తన ఎడమ చేతిని ఆ బాలిక తొడ మీద పెట్టి ఆమెను కనికరించమని ప్రభువైన యేసును అడిగాడు. అతడికి తన చెయ్యి వేడిగా అయినట్లు అనిపించినది. తరువాత విద్యుత్ శక్తి ప్రవహించినట్లుగా ఆమె కాలిలోనికి శక్తి ప్రవహించినట్లు అనిపించినది. మరుసటి క్షణంలో ఆ బాలిక వెన్నెముక నిటారుగా అయినది. ప్రేక్షకులందరూ ఉత్తేజంతో, ఆశ్చర్యంతో నిండియుండగా బిల్లీ తన బైబిలును ఆ బాలిక తల మీద పెట్టి వేదిక మీద అటూ ఇటూ నడిపించాడు. ఆ బాలిక బైబిలును తన తల మీద సమతూకంలో నిలుపుచు సర్కస్లో వారి వలె నడిచినది. ఆమె వెన్నెముక బాగుపడినది, అది నిజం. ఇప్పుడు చక్రాల కుర్చీలో ఉన్న ఈ యువకుడి వంతు. డానీ బ్రెన్హామ్ ఆ వ్యక్తిని వేదిక మీదకు దొర్లించుకుని వచ్చాడు. బిల్లీ వంపులు తిరిగిన అతని అవయవములు చూసి తన హృదయంలో బాధపడ్డాడు. ఈ వ్యక్తిని దయనీయమైన ఈ స్థితి నుండి విడుదల చేయమని 35 నిమిషములు ప్రభువుని బ్రతిమాలాడు. తరువాత ఒక రెప్పపాటు సమయములో అతడిని బంధించిన దయ్యపు శక్తి విడిపోవుట బిల్లీ గ్రహించాడు. ఆ యువకుడు కూడా దీనిని గ్రహించాడు. తన అవయవములు కదుపుటకు ప్రయాసపడ్డాడు. ఒక చెయ్యి కొంచెం పైకి లేచినది, కాలు కదిపాడు. తరువాత మరొక చెయ్యి మొదటి దానికంటే ఎత్తులేచింది. అతడి ఎండిపోయిన అవయవములలో క్రొత్త జీవం ప్రవహిస్తున్నట్లుగా అతడు ఉత్తేజం పొందాడు. కాని ఆ రాత్రే అతడు చక్రాల కుర్చీ నుండి పైకి లేవలేదు. మరుసటి రాత్రి కాల్గరీలో బిల్లీ యొక్క చివరి ఆరాధన. జాక్ మురే కూడిక ప్రారంభించి పాటలు నడిపించాడు. ఆ సమయంలో బిల్లీ వేదికకు దూరంగా ఉండి అతడి ఉద్దేశ్యపు పాట అయిన కేవలము నమ్ముము అను పాట వినుటకు నిరీక్షిస్తున్నాడు. అది ఎల్లప్పుడూ అతడు వస్తున్నాడు అనే దానికి గుర్తు. ఈ శనివారం రాత్రి రెవా జాక్ అంతకు ముందు ఎన్నడూ చేయని, ఇక ఎన్నడూ చేయబోని కార్యమును అతడు చేశాడు. విలియం బ్రెన్హామ్ గూర్చి ప్రజలకు తెలియని ఒక మర్మమును అతడు బయలుపరిచాడు. అది ప్రేక్షకులలో ఎవరికీ తెలియనిది. జాక్ మురే ఈ సువార్తికుడిని 7 నెలలుగా సమీపంగా ఉండి చూస్తున్నాడు. రెవా బ్రెన్హామ్ ఏ విధముగా కూడికలకు ముందు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడో, అతడు రోగుల కొరకు ప్రార్థించినప్పుడు తన బలమంతా ఏ విధంగా కోల్పోతాడో, అయినప్పటికీ ఇంకా ఇతరులకు సహాయము చేయాలని అతడు ఎలా భావిస్తాడో మూరే వివరించాడు. రెవా బ్రెన్హామ్ ధనము విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో, దేవుడు ఆయనకు ఇచ్చిన వరమును బట్టి ఏ విధమైన ప్రయోజనం పొందకుండా జాగ్రత్త పడతాడో మూరే ప్రజలకు వివరించాడు. తరువాత రెవా బ్రెన్హామ్ అతని కుటుంబము 2 గదుల చిన్న ఇంటిలో ఉంటున్నారో ఆ గుంపుకు మూరే వివరించాడు. ఆ తలుపులు ఎంత బలహీనంగా ఉన్నాయో, పిల్లలకు ఊపిరితిత్తుల వ్యాధులు రాకుండా ఆ తలుపుల సందులో నుండి చల్లని గాలిని వీయకుండా పాత గుడ్డలు దానికి అడ్డుపెడుతుందో ప్రజలకు వివరించాడు. తన ప్రయోజనం గురించి ఏమాత్రమూ ఆలోచించకుండా కేవలం ప్రజల యొక్క ప్రయోజనం నిమిత్తమే ధైర్యంగా పనిచేయుచున్న ఈ సువార్తికుని నిమిత్తము ప్రేమ కానుక ఇవ్వవలసినదిగా మూరే ప్రజలను అడిగాడు. ఈ కానుక కేవలం రెవా బ్రెన్హామ్కు క్రొత్త ఇల్లు కొనుటకు మాత్రమే ఉపయోగించబడుతుంది. ప్రజలు తమ హృదయాంతరంగంలో నుండి
ప్రేమతో, దాతృత్వంతో స్పందించారు. బిల్లీ వేదిక మీదకు వచ్చినప్పుడు అతడికి దీనిని గూర్చి ఏమాత్రమూ తెలియదు. కాని ప్రజల యొక్క విశ్వాసం ఎంత శక్తివంతంగా ఉన్నదో అతడు గ్రహించాడు. అతడు సాయంకాలము ప్రార్థనా వరుస ప్రారంభించక ముందు చక్రాల కుర్చీకి పరిమితమై గత రాత్రి ప్రార్థన చేయించుకున్న యువకుడిని ముందుకు ఆహ్వానించి తన సాక్ష్యమును చెప్పమని కోరాడు. అనేక సంవత్సరములు ఇతడు చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు. ఈ రాత్రి అతడు కుర్చీల మధ్య ఖాళీలో తన ఎదుట చక్రాల కుర్చీని త్రోసుకుంటూ నిదానముగా నడుస్తూ వచ్చాడు. విలియం బ్రెన్హామ్ అతడి విడుదల కొరకు ప్రార్థించాడు. అతడిలో చల్లటి వణుకు కలిగినదో ప్రజలకు అతడు వివరించాడు. గత రాత్రి తన అవయవములను కొంచెము కంటే కదపలేకపోయాడు. కాని ఈ ఉదయం తనంతట తాను ఆహారము తీసుకుని గడ్డం కూడా చేసుకున్నాడు. మధ్యాహ్నమునకు నిలబడే బల్లలు, కుర్చీల ఆసరాతో అటు ఇటు నడవగలిగాడు. గంట గంటకు అతడి పరిస్థితి మెరుగుపడినది. ఈ శనివారం రాత్రి సుమారుగా 2000 మంది ప్రజలు ప్రార్థనా వరుసలోనికి వచ్చారు. వారి హృదయములు ఒప్పించబడుచుండగా ప్రజలు కేవలం స్వస్థత పొందుట మాత్రమే కాదుగాని వారి పాపములు విడిచి యేసుక్రీస్తును సజీవ దేవుడుగా అంగీకరించి వేలాది మంది ప్రజలు రక్షణ కూడా పొందుకున్నారు. మరుసటి ఉదయం జాక్ అతనితో గత రాత్రి తాను చేసిన కార్యం మరియు బిల్లీ కొరకు క్రొత్త ఇల్లు కొనుటకు ఎంత డబ్బు సమీకరించారో బిల్లీకి చెప్పినప్పుడు అతడు ఆశ్చర్యపడ్డాడు. బిల్లీ మొదటి ప్రతిస్పందన దానిని తృణీకరించాడు. నేను ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఖచ్చితముగా ఏమీ తీసుకుని వెళ్ళను. ఇప్పుడు నాకు ఇల్లు ఉన్నది, అయితే ఇంకా నాకు క్రొత్త ఇల్లు ఎందుకు? జాక్ బలవంతం చేశాడు. నీ కొరకు కాకపోతే నీ భార్య కొరకు మెరుగైన వసతులు కల్పించగలిగి ఉండి కూడా ఆమెను అలాగు చూచటం మంచిది కాదు. కాని నాకు ఏ వనరులు లేవు. అవును, నీకు ఉన్నాయి. నీకు $28,000 ఉన్నాయి. అవి నీవే. ఎందుకనగా ప్రజలు నీ కొరకే ఇచ్చారు. ఓ, దాన్ని తిరిగి తీసుకో సహోదరుడా జాక్. ఇప్పుడు నేను దానిని ఏమి చేస్తాను? అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. బిల్లీ ఆ వాదన అంగీకరించవలసి వచ్చింది. బలవంతముగా అతడు ఆ కానుకను అంగీకరించాడు.